ఇప్పుడైతే మీకు విచిత్రాన్ని చూపిస్తా చూడండి. ఇగో ఇది గుడ్ల పైన కూర్చుంది. ఒక 10-15 గుడ్ల దాకా పెట్టిన. పొడుస్తుంది చూసిరా, అగ్రెసివ్ ఎలా ఉందో. ఇంకొక 2-3 డేస్ అయితే పిల్లలు వచ్చేస్తాయి. పిల్లలు వచ్చాక మీకు వీడియో చూపిస్తా. పొదుగుతుంది. గడ్డి లేదు, గడ్డిలో పెట్టాలి కానీ గడ్డి లేదు. మళ్ళీ కామెంట్ చేయకండి గడ్డిలో పెట్టండి. అది 12 గుడ్లు పెట్టినాం. 15 దగ్గర 15 గుడ్లు ఉండే. 2 గుడ్లు మా బుడ్డ వాళ్ళ కొట్టేసింది. చూడండి ఎంత కోపంగా చూస్తుందో వీడియోకి. ఏమో చేస్తారు నాన్నని. ఇంకో విచిత్రాన్ని చూపిస్తా చూడండి, అరుస్తుంది. ఇది జాతి కోడి. 10 గుడ్లు పెడితే 6 పిల్లలే తీస్తుంది. ఎలా మొత్తుకుంటుందో చూడండి. ఇది ఒక 10 రోజులు పడుతుందేమో. ఇప్పుడే రీసెంట్గానే కూర్చోబెట్టిన గుడ్లకి. జాతి కోడిది, హెవీ బ్రీడ్. చూడండి గుడ్లు, నాటుకోడి గుడ్లు. పొదగడానికి రాదు దీనికి. 2వ విడత ఇది, కానీ పొదగడానికి రాదు. ఫస్ట్ విడత కోడి పిల్లల్ని పిల్లెత్తుకుపోయింది. చూసారా ఎట్లా అరుస్తుందో. వీడే వాడి ఇందాకటి పెట్టలకి బ్రీడర్. ఎలా ఉంది, బాగుందా మా పుంజు? వీడికి చాలా సైలెంట్ ఉంటాడు కానీ కిల్లర్ గాడు వీడు. పొడుస్తాడు. ఫైటింగ్ మాత్రం బీభత్సంగా ఫైట్ చేస్తాడు. తప్పించుకోవడంలో దొంగోడు వీడు. దొంగోడు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడిక్కడ. బయటికి తీద్దామా వెళ్ళిపోతాడు. వీడికి దొరికిందే ఛాన్స్ బయటికి వెళ్ళిపోవడానికి. ఎలా ఉంది, బాగుందా? ఇక్కడ చూడరా, చూడు చూడు చూడు. బాగున్నావురా పండుకోతి లెక్క. చూడండి సైలెంట్ ఉంటుంది కానీ కిల్లర్ వీడు. కిల్లర్ గాడు అంటే కిల్లర్ గాడు. కొట్లాట ఇంట్లో మాతో కొట్లాడతాడు వదిలేస్తే. వీడికి ఏమో ఆనియన్స్ పిచ్చి, కూరగాయలు పిచ్చి. దాన పెడితేనేమో దాన తినడు. జొన్నలు, తైదలు, కాస్ట్లీ ఫుడ్ అయితేనే తింటాడు వీడు. పిజ్జాలు, బర్గర్లు, బోండాలు పెడితే బోండాలు తింటాడు. పకోడీలు వేస్తే ఆనియన్ పకోడీ తింటాడు. దాన పెడితే వడ్ల గింజలు అవి వేస్తేనేమో తినడు. గుండుగాడు, రౌడీ ఫీల్ గాడు వీడు. ఇందాక కూర్చోబెట్టిన పెట్టలకి బ్రీడర్ వీడే.